నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. మనతో విక్రమ్ పూల గారు, సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ ఉన్నారు. నమస్కారం విక్రమ్ గారు. నమస్కారం గోపి గారు. విక్రమ్ గారు, తెలుగుదేశం పార్టీ విషయంలో ప్రత్యేకంగా వినిపించేది ఈ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి. ఇప్పటివరకు 60 లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదయ్యాయి. 1 కోటి సభ్యత్వాలు నమోదు చేయించాలని తెలుగుదేశం పార్టీ ఒక రకంగా టార్గెట్గా పెట్టుకున్నట్టు కనపడుతోంది. చాలా పార్టీలు దాదాపు 1 కోటికి పైగానే సభ్యత్వాలు ఉన్న పార్టీలు ఉన్నాయి. ఈవెన్ బీజేపీ దేశంలోనే, ప్రపంచంలో నాకు తెలిసి చైనా తర్వాత, కమ్యూనిస్ట్ పార్టీ తర్వాత అనుకుంటా అతిపెద్ద పార్టీగా సభ్యత్వాల నమోదులో ఉంది. మన దేశంలో కూడా చాలా పార్టీలే ఉన్నాయి. 1 కోటి 2 కోట్ల సభ్యత్వాలు ఉన్నాయి కూడా ఉన్నాయి. కానీ మిగతా అందరూ ఇంత ప్రాధాన్యతగా తీసుకున్నట్టు కనపడదు సభ్యత్వాల నమోదు విషయంలో. తెలుగుదేశం పార్టీ ఎందుకు అంత ప్రాధాన్యంగా తీసుకుంటుంది? తర్వాత అందున ఓ 100 రూపాయలు చెల్లించి మరీ సభ్యత్వాలు తీసుకోవాలా? ఇది ఎందుకు పెట్టినట్టు? ఇది పెట్టినా కానీ ఇన్ని సభ్యత్వాలు ఎలా నమోదవుతున్నాయి? మొదటి నుంచి మీలాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు, సీనియర్ జర్నలిస్టులుగా ఉన్నారు కాబట్టి ఎన్నో ఏళ్ల నుంచి. తెలుగుదేశం పార్టీనే ఎందుకంత ప్రాధాన్యంగా తీసుకుంటుంది అనుకోవచ్చు సభ్యత్వాల నమోదుకు సంబంధించి? అంటే మనందరికీ తెలుసండి, 1982లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత అప్పటికి సభ్యత్వాలు ఏమీ లేవు, పార్టీ కమిటీలు కూడా ఏమీ లేవు. 82లో మార్చి 29న ఆయన పార్టీ పెట్టారు. పార్టీ పెట్టినప్పుడు ఏమైందంటే, పార్టీ పెట్టిన 1-2 నెలలకి రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాల్లో చాలామంది, గ్రామాల్లో కొంతమంది వాళ్ళే కమిటీలు ఫామ్ చేసుకొని ఎవరో ఒకళ్ళని ఆ కమిటీ అధ్యక్షుడిగా, అంటే గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పెట్టారు, యునానిమస్గా అనమాట. పెట్టి ఇక్కడ ఆఫీస్కి పంపించేవాళ్ళు. అప్పుడు ఏం చేశారంటే, పార్టీ కేడర్ని కొంత అంటే డెవలప్ చేయాలి అని చెప్పి సభ్యత్వాన్ని అప్పుడే మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత మనకు తెలిసి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత సరే, ఎన్టీ రామారావు గారి పరిపాలనలో ఎక్కువ బిజీగా ఉండటంతో అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన తర్వాత ఆయన ఈ పార్టీ సభ్యత్వం మీద, కమిటీల ఫార్మేషన్ మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి అప్పుడు మీకు తెలుసు మొత్తం, అంటే ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎమ్మెల్యేలను బాధ్యులుగా చేశారు. ఓడిపోయిన చోట ఏంటంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని పెట్టేవాళ్ళు. పెట్టి అప్పుడు ఏంటంటే 2 రకాల సభ్యత్వాన్ని మొదలుపెట్టారు. ఒకటేమో ప్రాథమిక సభ్యత్వం, రెండోదేమో క్రియాశీల సభ్యత్వం. అప్పుడు చాలా నామమాత్రంగా ఉండేది రుసుము. తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడైన తర్వాత 1995 సెప్టెంబర్ నాడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అంతకు 2 రోజుల ముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడయ్యాడు. అధ్యక్షుడైన తర్వాత ఆయన ఏంటంటే పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టారు. అప్పటికే ఆయన జనరల్ సెక్రటరీగా 87 నుంచి కూడా పార్టీ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. ఆయనకు తెలుసు. అంటే ఎందుకు ఇంత ప్రాధాన్యత అంటే, మీకు పార్టీ క్యాడర్ అనేది, అంటే రాజుకు సైన్యం ఎట్లానో వీళ్ళు కూడా అట్లానే ఉండాలి. తర్వాత ఏంటంటే, ప్రజల యొక్క, కార్యకర్తల యొక్క మనోభావాలు ప్రతిఫలించాలి. ఎట్లాగంటే మీకు సభ్యత్వంతోనే ఆగిపోదు అక్కడ. సభ్యత్వం చేసిన తర్వాత ఏం చేస్తారంటే, అప్పట్లో గ్రామ కమిటీలు వేసేవాళ్ళు, గ్రామ కమిటీల తర్వాత మండల కమిటీలు వేసేవాళ్ళు, మండల కమిటీల తర్వాత నియోజకవర్గ స్థాయిలో కమిటీలు ఉండేవి, నియోజకవర్గ స్థాయిలో కమిటీల నుంచి జిల్లా కమిటీలు ఉండేవి, జిల్లా కమిటీల తర్వాత రాష్ట్ర కమిటీ ఉండేది. సో ఇక్కడ ఏంటంటే, గ్రామ కమిటీల తర్వాత మండల కమిటీలు, మండల కమిటీల తర్వాత నియోజకవర్గ కమిటీలు ఏర్పాటు అయినప్పుడు దానికి, ఆ కమిటీలోకి రావడానికి ఎవరైతే ఈ క్రియాశీల సభ్యులు ఉన్నారో వాళ్ళు పోటీ పడేవాళ్ళు అనమాట. ఆ సభ్యత్వం పొందిన తర్వాత వాళ్ళు పోటీ చేయడానికి అర్హులు. సాధారణంగా ఏంటంటే చాలా చోట్ల పెద్దగా పోటీలు ఉండేవి కాదు, యునానిమస్గా ఉండేది. యునానిమస్గా లేని చోట కొంత పోటీ ఉండేది. లేకపోతే ఈ 2 కొంతమందికి సర్ది చెప్పి ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే ఇన్ఛార్జ్ కావచ్చు చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ప్రతి నెల కూడా సమావేశం అవ్వాలి. అంటే మండల స్థాయిలో కార్యకర్తలు, మండల కమిటీలు, మండల స్థాయిలో కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ మండలాల్లో ఉండే సమస్యలు ఏంటి అనేది వాళ్ళు చర్చిస్తారు. చర్చించిన తర్వాత ఆ చర్చించినటువంటి అంశాల మీద వాళ్ళు ఏం చేస్తారంటే, జిల్లా కమిటీకి
పంపిస్తారన్నమాట. అంటే నియోజకవర్గ కమిటీకి పంపిస్తారు. నియోజకవర్గ కమిటీ కూడా చర్చిస్తుంది. చర్చించిన తర్వాత ఈ మండల కమిటీ నుంచి వచ్చేది, నియోజకవర్గ కమిటీ నుంచి వచ్చేటువంటి అంశాలని జిల్లా కమిటీకి పంపిస్తారు. జిల్లా కమిటీ కూడా ప్రతి నెల సర్వసభ్య సమావేశం అవ్వాలి. సమావేశమైన తర్వాత వాళ్ళు కూడా ఆ జిల్లాలో ఉండేటువంటి సమస్యలను చర్చిస్తారు. దానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు అంటే నేతృత్వం వహిస్తాడు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి కొన్ని ఉంటాయి కదా, అంటే ఉపాధ్యక్షుడు ఉంటాడు, జనరల్ సెక్రటరీ అట్లాంటి పదవులు కొన్ని ఉంటాయి. వాళ్ళ నేతృత్వంలో జరిగిన తర్వాత కార్యకర్తల మనోభావాలు ప్రతిఫలిస్తా వాళ్ళు చర్చించిన తర్వాత కొన్ని అంశాలని రాష్ట్ర కమిటీకి పంపిస్తారు. రాష్ట్ర కమిటీ కూడా చర్చిస్తుంది. జిల్లా కమిటీ నుంచి వచ్చేయి, జిల్లా కమిటీ ఆల్రెడీ అంటే కింద స్థాయి నుంచి కార్యకర్తల మనోభావాలని రాష్ట్ర కమిటీకి తెలుసు. రాష్ట్ర కమిటీ కూడా ఒక రోజంతా ప్రతి నెల కూడా విస్తృత స్థాయి సమావేశాన్ని పెడతారు తెలుగుదేశం పార్టీలో. అది థ్రెడ్బేర్గా డిస్కస్ చేస్తారు, అన్ని అంశాలని డిస్కస్ చేస్తారు. అంటే పర్టికులర్గా ఏ జిల్లాలో ఏ సమస్యలు ఉన్నాయి, వాళ్ళు ఏం చెప్పారు, ఇవన్నీ కూడా చర్చించిన తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. అప్పుడు ప్రభుత్వం ఉండేది కాబట్టి ఆ ప్రభుత్వం ఏంటంటే కార్యకర్తలు ఎటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తారంటే ప్రజలు ఏమనుకుంటున్నారో కార్యకర్తలకు తెలుస్తుంది. అవును కదా. ఆ లోకల్గా ఉండే ఇష్యూస్ ఏంటనేటువంటిది, ప్రజల సమస్యలు ఏంటనేది ఆ లోకల్ క్యాడర్కి తెలుస్తుంది. లోకల్ క్యాడర్ ఏం చేస్తారంటే పైకి పంపిస్తారు. సో అట్లాగనే రాష్ట్ర పార్టీ కూడా ఏం చేస్తుంది, ప్రభుత్వంలో కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, ప్రభుత్వ కార్యక్రమాలు. అవి కేవలం ఏంటంటే ప్రభుత్వం ద్వారానే అమలు చేయటం కాకుండా పార్టీ యంత్రాంగాన్ని ఇన్వాల్వ్ చేయటం అనేటువంటిది తెలుగుదేశానికి మొట్టమొదటి నుంచి ఉంటుంది. దాన్ని కిందకి పంపిస్తారు. అంటే దీన్ని ఒక టూ వే కమ్యూనికేషన్ అంటారు. టూ వే కమ్యూనికేషన్ అంటే కింద స్థాయి నుంచి పైకి వెళ్తుంది. అంటే మీకు గ్రామ స్థాయిలో ఉండేటువంటి క్యాడర్ ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి అనేది రాష్ట్ర పార్టీ కమిటీకి వెళ్తుంది. అట్లనే రాష్ట్ర కమిటీ ఏం చెప్తుంది, వాళ్ళు మనం ఏం చేయాలి అనేటువంటిది వీళ్ళకి వెళ్తుంది అనమాట. ఇదే మెకానిజం అనమాట. అంటే ఒక టూ వే కమ్యూనికేషన్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది అంటే పార్టీ డెమోక్రసీ అంటారు. అంటే పార్టీ ప్రజాస్వామ్యం అని ఉంటుంది కదా. పార్టీ అంటే కేవలం అధ్యక్షుడు ఒకడే పై నుండి అన్ని ఆర్డర్స్ ఇచ్చేసి చేయటం కాదు. అక్కడ అందరూ ఇన్వాల్వ్ అవ్వాలన్నమాట. ఇది అంటే డెమోక్రసీలో పార్టీ డెమోక్రసీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది ఇంటర్నల్ డెమోక్రసీకి ఒక సూచన అనమాట. అంటే రేపొద్దున ఎవరిని ఎంపిక చేయాలి, ఎమ్మెల్యేలుగా ఎవరిని ఎంపిక చేయాలి అనేది వచ్చిందనుకుంటే అభ్యర్థి, ఈ నియోజకవర్గ స్థాయి కమిటీ చర్చిస్తుంది. 3-4 ఉంటారు కంపీట్ అయ్యేవాళ్ళు, ఆ పోటీ పడేవాళ్ళు 3-4 ఉంటారు. ఆ 3-4 క్యాండిడేట్స్, ఇదిగో మా నియోజకవర్గంలో ఈ 4 అభ్యర్థులు ఉన్నారు, మీరు పరిశీలించండి అని రాష్ట్ర కమిటీకి పంపిస్తారు. రాష్ట్ర కమిటీ దాని మీద చర్చించి అన్ని సమీకరణాలు చర్చించి ఎంపిక చేస్తారు. అది ఏంటంటే ప్రజాభిప్రాయాన్ని సూచిస్తుంది అన్నమాట. అది మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో బాగా జరిగింది. అది అప్పుడు ఏం చేశారంటే సాధారణ సభ్యత్వం ఉండేది, క్రియాశీల సభ్యత్వం అని పెట్టేవాళ్ళు. క్రియాశీల సభ్యత్వానికి ఏంటంటే ఫస్ట్ మీకు ఐడెంటిటీ కార్డులు జారీ చేసినటువంటి ఏకైక పార్టీ ఇండియాలో తెలుగుదేశం పార్టీ 1999లో మొదలుపెట్టారు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ నియోజకవర్గంలో ఉండే ఎంతమంది క్రియాశీల సభ్యులు ఉన్నారో వాళ్ళన్నీ నమోదు చేసుకొని ఆ పేర్లన్నీ లిస్టులు పంపిస్తారు రాష్ట్ర పార్టీకి. అవన్నీ కంప్యూటరైజ్ చేయించి, ఎందుకంటే ఈ కంప్యూటరైజేషన్ అనేది 84-85 నుంచే ఉంది తెలుగుదేశం పార్టీలో. ఏ నియోజకవర్గంలో ఎవరున్నారు క్రియాశీల సభ్యులు, ఈ మొత్తం లిస్ట్ అన్నీ ఉంటాయి అన్నమాట. అప్పటి నుంచి కంప్యూటరైజేషన్ స్టార్టింగ్ మీకు 84-85 రాజీవ్ గాంధీ గారు జనరల్గా అంటారు కదా, కంప్యూటర్లు అంటే రాజీవ్ గాంధీ. యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీలో సభ్యత్వ కంప్యూటరైజేషన్ అనేది 84-85లోనే జరిగింది స్టార్టింగ్ నుంచి. ఆ తర్వాత ఏంటంటే క్రియాశీల సభ్యులందరిది కూడా కంప్యూటరైజేషన్ చేసి వాళ్ళకి గుర్తింపు కార్డులు, ఇప్పుడు మనం ఏదైతే ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు అని ఎట్లయితే ఉంటున్నాయో అట్లాగే క్రియాశీల సభ్యులందరికీ ఫస్ట్ టైము కార్డులు జారీ చేసిన ఇది కూడా తెలుగుదేశం పార్టీకి చెందుతుందన్నమాట. మిగతా పార్టీ సభ్యత్వాలకి లేకపోతే మిగతా పార్టీల్లో ఉన్న సభ్యులకి తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు నమోదు చేయడానికి ఉన్న ప్రత్యేకత ఎందుకంటే మీకు తెలుగుదేశం పార్టీలో అంటే కొన్ని నేను నేమ్ చెప్పను కానీ కొన్ని పార్టీల్లో ఎట్లాగంటే అసలు మీకు తెలియకుండానే మీరు సభ్యులైపోయి ఉంటారు. కొంతమంది తెలియదు వాళ్ళు. అంటే ఓటర్ల లిస్ట్ తీసుకోవటం, వాళ్ళని సభ్యత్వం నింపేసేటి,
మా నియోజకవర్గంలో ఇంతమంది సభ్యులు ఉన్నారని చెప్పేసేవాళ్ళు. మీరు చెప్పకపోవచ్చు కానీ గతంలో జరిగింది ఏంటంటే వైసీపీ జస్ట్ ఒక మిస్డ్ కాల్ ఇస్తే సభ్యులుగా నమోదు చేసేసుకునే దీన్ని కల్పించింది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక ఉప్పినలాగా వచ్చిస్తుందండి పార్టీ వచ్చిన తర్వాత. అంటే ట్యాప్ తిప్పినప్పుడు వాటర్ వచ్చి బకెట్లో పడుతుంది. బకెట్లో ఫోర్స్గా పడినప్పుడు మీరు అరగంట సేపు ఉంచి కట్టేస్తే ఏమవుద్ది, సగం బకెట్ నీళ్ళు. ఎగ్జాక్ట్లీ. అంటే బకెట్లో పడిన వాటర్ని దాంట్లో నింపుకునేటువంటి ఇది మెకానిజం ఉండాలి. అట్లాగనే తెలుగుదేశానికి కానీ వేరే పార్టీలు తమకు ప్రజల నుంచి ఆదరణ వచ్చినప్పుడు ఆదరణ నిలబెట్టుకోవడానికి ఇది సభ్యత్వం, ఒక సభ్యులందరినీ కూడా లైక్ మైండెడ్ వాళ్ళందరినీ చేయటం, వాళ్ళ అభిప్రాయాల మేరకు పార్టీ రన్ చేయటం అనేటువంటిది ఉన్నప్పుడు సభ్యులకి నిజమైనటువంటి గుర్తింపు, గౌరవం ఉంటుంది. వాళ్ళు అందుకనే మీకు చాలా మందిని అడిగితే చెప్తారు, గ్రామాల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు అంటే కొంత గౌరవం ఉంటుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా కొంచెం మర్యాద ఇస్తారు. ఎందుకంటే ఒక క్రమశిక్షణ ఉంటుంది వాళ్ళకి, నిజమైనటువంటి ప్రజాభిప్రాయాలని వీళ్ళు తీసుకొస్తారు అనేటువంటి ఒక అభిప్రాయం ఉండేది. అదే నిజంగానే మీకు పై స్థాయిలో గుర్తింపు ఉంటుంది. ఈ కమిటీలు సభ్యులు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఆ పార్టీలో ఆ గుర్తింపు అనేటువంటిది ఉంటుంది. మిగతా పార్టీల్లో అది కొంత లోపిస్తుంది జనరల్గా. అంటే ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మొదట్లో స్టార్టింగ్లో అట్లా ఉండేదేమో, కానీ గ్రాడ్యువల్గా అది ఏమవుతుందంటే అది అంటే ఆ సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయింది, డైల్యూట్ అయింది, కొలాప్స్ అయింది. అందుకనే మీకు తర్వాత ఏమైంది, బూత్ కమిటీలు కూడా ఫామ్ చేశారు తెలుగుదేశం పార్టీలో. బూత్ కమిటీలో ప్రతి 100 మంది వాళ్ళకి ఒక బూత్లో ఒక సభ్యులకి ఒక బూత్ కమిటీ అని వాళ్ళకి అప్పచెప్పడం. మిగతా పార్టీలో కూడా ఉంటాయిగా బూత్ కమిటీలు. ఏమండి, మిగతా పార్టీల్లో కూడా ఉంటాయి. తర్వాత పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీని కొంత దాన్ని కూడా అంటే తెలుగుదేశం పార్టీని మోడల్గా తీసుకున్నది. ఓకే. వైఎస్ఆర్సీపీ అంటే కాంగ్రెస్ పార్టీని మనం అనలేం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 125-130 సంవత్సరాల ఓల్డ్ అది. కాబట్టి తెలుగుదేశం పార్టీని మోడల్గా తీసుకున్నటువంటి పార్టీల్లో కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, ఆ విధంగా చేశారు. కానీ అంత సిస్టమేటిక్గా చేయలేం. అంటే తెలుగుదేశం పార్టీలో ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే 100 రూపాయలు చేశారు. క్రియాశీల సభ్యత్వం, సాధారణ సభ్యత్వం అనేది లేకుండా ఒకే సభ్యత్వం 100 రూపాయలు చేసి దాదాపుగా 1 కోటి సభ్యత్వాన్ని చేర్పించాలనేది. తర్వాత ఏంటంటే 2009లో ఈయన లోకేష్ బాబు అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఇవి ట్యాబ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అంతకుముందు ఏంటంటే ఇక్కడ ప్రింట్ చేసేవాళ్ళు, సభ్యత్వ పుస్తకాలన్నీ ప్రింట్ చేసి జిల్లాలకు పంపిస్తే జిల్లాలు ఇంటర్న్ మళ్ళీ గ్రామాలకి, మండలాలకి ఇట్లా పంపించి మళ్ళీ అవన్నీ నింపిన తర్వాత మళ్ళీ వెనక్కి, ఇది పెద్ద ప్రహసనంగా ఉండేది. తర్వాత టెక్నాలజీని ఉపయోగించడం అనేటువంటి తెలుగుదేశంలో జరిగింది. స్టార్టింగ్లో కంప్యూటరైజేషను, తర్వాత 2009లో ఈయన లోకేష్ బాబు వచ్చిన తర్వాత ట్యాబ్స్ యూజ్ చేశారు. ఎక్కడా కూడా అంటే ఇక మాన్యువల్గా లేదనమాట. అంటే పేరు, ఊరు ఇవన్నీ చేయడం అనేది లేకుండా అవన్నీ కూడా ట్యాబ్స్ యూజ్ చేసి పర్ఫెక్ట్గా చేశారు ఇది. తర్వాత ఏం చేశాడంటే ఆయన ప్రతి సభ్యుడికి సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అనే స్కీమ్ ఒకటి ఫస్ట్ టైం మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ, లోకేష్ బాబు. ఆ క్రెడిట్ ఆయనకే దక్కుద్ది. ఇప్పుడు మిగతా పార్టీలు కూడా, జాతీయ పార్టీలు కూడా అదే పందాలో ఉన్నాయి. ఫస్ట్ ఇండియాలో సభ్యత్వానికి ఇన్సూరెన్స్ మొదలుపెట్టింది తెలుగుదేశం. అది లోకేష్ బాబు ఆలోచన. దాన్ని ఇప్పుడు 5 లక్షలు చేశారు. ఇప్పుడు 5 లక్షలు ప్రజెంట్ ఏంటంటే 5 lakhs చేశారు. తర్వాత ఏంటంటే 100 రూపాయలు చేశారు. అంటే క్రియాశీల సభ్యత్వం, సాధారణ సభ్యత్వం అనే డిఫరెన్స్ లేకుండా 100 రూపీస్ చేశారు. తర్వాత ఏంటంటే శాశ్వత సభ్యత్వానికి 1 లక్ష రూపాయలు ఏదని అంటున్నారు. మరి అది ఎంతవరకు ముందుకెళ్తుందని మనకు తెలియదు. కానీ బట్ ఇదైతే 100 రూపీస్ సభ్యత్వం, 5 లక్షలు వీళ్ళకి ఇన్సూరెన్స్ అనేది. అప్పటి వరకు ఏ పార్టీకి లేదు ఇన్సూరెన్స్ లేదు. 2009 వరకు లేదు. 2009 ఫస్ట్ టైం పెట్టిన తర్వాత చాలా బాగా క్లిక్ అయింది అది. 2 lakhs ఇన్సూరెన్స్ అనేది బాగా కలిసి వచ్చింది. అందువల్ల అంటే పార్టీ క్యాడర్ని బాగా చూసుకోవటం, పార్టీ క్యాడర్ని
ఒక కుటుంబంలాగా చేయటం అనేది తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి ఉంది. కార్యకర్తల పార్టీ అంటుంటారు కదా కార్యకర్తల పార్టీ, తెలుగుదేశం క్యాడర్ పార్టీ కింద తెలుగుదేశంలో ఇది ఉన్నది. అట్లానే ఉంటుంది. నేను మొన్నది కూడా చూశాను. ఈ సంవత్సరం కార్యకర్తల సంక్షేమం కోసం 145 కోట్లు ఖర్చు పెట్టింది పార్టీ. బహుశా నేను అనుకోవటం దేశంలో ఏ పార్టీ చేసి ఉంటుంది అంతా వాళ్ళ సంక్షేమం కోసం 145 కోట్లు, దట్టు అపోజిషన్లో ఉండగా. అంటే నేను చెప్పేది 2023లో పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం 145 crores ఖర్చు పెట్టారు. అంటే పార్టీ నిధులనే కాకుండా ట్రస్ట్ నుంచి కూడా ఖర్చు పెడుతుంటారు. ట్రస్ట్ కార్యక్రమాలు మళ్ళీ ట్రస్ట్ కార్యక్రమాలు, ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది. ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున చాలా హెల్త్ క్యాంప్స్ ఉంటున్నాయి. తర్వాత రకరకాల ఇప్పుడు మీకు మోడల్ స్కూల్ ఉంటుంది. ది బెస్ట్ అండి. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో ది బెస్ట్ ఎన్టీఆర్ మోడల్ స్కూల్. ఎన్టీఆర్ మోడల్ స్కూల్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ చైల్డ్. అది ఎట్లాగంటే 2004లో పార్టీ ఓటమి తర్వాత అపోజిషన్లోకి వచ్చినప్పుడు కార్యకర్తలని బాగా చనిపోయారు, హత్యలకు గురి పడ్డారు. అంటే అప్పటి వరకు 10 ఏళ్ళు అధికారం ఉన్న తర్వాత అపోజిషన్లోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ముఖ్యంగా అనంతపురం జిల్లాలో చాలా మర్డర్లు జరిగినాయి. పరిటాల రవి అనుచరులు కావచ్చు, వాళ్ళు ఇతరత్ర కావచ్చు, చాలామంది చనిపోతే అనాథలయ్యారు కొంతమంది. ఒక కుటుంబంలో అయితే నాకు తెలిసి తండ్రిని పెద్ద కొడుకుని చంపేశారు. 2 చిన్నపిల్లలు వాళ్ళకి ఇంకా ఏ ఆధారం లేదు. వాళ్ళు చదువుకుంటున్నారు, 4వ తరగతినో ఒక అతను 10th ఏదనమాట. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఎన్టీఆర్ మోడల్ స్కూల్ అని ఒకటి పెట్టి గండిపేటలో ఎవరైతే హత్యలకు గురి కాబడ్డారో, ఎవరైతే ప్రమాదవశాత్తు చనిపోతారో వాళ్ళందరి పిల్లల్ని ఇక్కడ ఉంచి వాళ్ళకి మంచి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ లాడ్జింగ్, బోర్డింగ్ అంతా ఇక్కడే ఉండేవాళ్ళు, హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ చేసి. అది 2005లో అనుకుంటా, బహుశా అనుకుంటాం 2005లో స్టార్ట్ అయింది అకాడమిక్ ఇయర్. 2005 నుంచి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా ఇప్పటికీ చాలామంది అయితే కొంతమంది విదేశాలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న కొనసాగుతూనే ఉంది. దాన్ని చాలా సిస్టమేటిక్గా పెట్టారు. ఎవరిని పడితే వాళ్ళని కాదు, వాళ్ళకు స్క్రీనింగ్ కమిటీ ఏదో ఏర్పాటు చేశారు. ఆ స్క్రీనింగ్ కమిటీ వాళ్ళు అంటే కరెక్ట్గా ఈ ఫలానా కార్యకర్తకి ఏం జరిగింది, అతను హత్య గావించబడ్డా లేకపోతే అతను యాక్సిడెంట్లో చనిపోయాడా, ఎట్లాగ చనిపోయాడు అంటే న్యాచురల్ డెత్కి లేదు. నాకు తెలిసి యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకి, ఇట్లాగా మర్డర్స్ కావించబడిన వాళ్ళకి, వాళ్ళ పిల్లలందరినీ ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే స్కూల్లో, మోడల్ స్కూల్లో వాళ్ళని చేర్చి బెస్ట్ ఎడ్యుకేషన్ ఆన్ పార్ విత్ మీకు ఎనీ ఇప్పుడు ఉన్నటువంటి బెస్ట్ స్కూల్స్తో సమానంగా ఆన్ పార్ అటువంటి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది దేశంలో కానీ ఎక్కడ ఏ పార్టీలోనూ లేదు ఇలాంటి వ్యవస్థ. తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు ఎప్పటికప్పుడు సిస్టమేటిక్గా అంటే మీకు ఎన్నికల కమిషన్కి ఎప్పటికప్పుడు వివరాలు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దీనికి ఒక కమిటీ ఉంటుంది పార్టీ నుంచి, పార్టీలో ఒక కమిటీ. ఎలక్షన్ కమిషన్ పార్టీ సభ్యత్వ, ఇప్పుడు పార్టీ సభ్యత్వ నమోదు అయిపోయిన వెంటనే ఈ వివరాలని వాళ్ళకి పొందుపరచాలి, కమిటీల వివరాలు పొందుపరచాలి, కమిటీల మినిట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇదంతా ఏంటంటే ఇంటర్నల్ డెమోక్రసీ. ఇప్పుడు చాలా పార్టీలు చేస్తున్నాయా లేదనేది అది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ చూసుకోవాలి. బట్ నాకు తెలిసి తెలుగుదేశం పార్టీలో చాలా పర్ఫెక్ట్గా చేస్తారు ఇది. ఒకసారి చిన్న టెక్నికల్ మిస్టేక్ మీద మోహన్ బాబు 1996లో అనుకుంటా, 96లోనే చంద్రబాబు నాయుడు గారు 95లో ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయనకిను మోహన్ బాబు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. ఆయన అప్పుడు యాంటీ పార్టీ అంటే యాక్టివిటీస్లో సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. మోహన్ బాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పుడు ఆయన ఏంటంటే ఒక చిన్న టెక్నికల్ పాయింట్ని ఒకటి తీసుకొని ఈ సభ్యత్వాల దగ్గర ఏదో ఒక చిన్న ఇది తీసుకొని ఆయన కోర్టుకి ఎక్కాడు, పార్టీని రద్దు చేయాలని. తెలుగుదేశం పార్టీ గుర్తింపు రద్దు చేయాలి, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ కంప్లై విత్ ది ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ అని ఆయన వెళ్ళాడు అనమాట. ఎలక్షన్ కమిషన్ అంత సీరియస్గా ఉంటుంది? సీరియస్గా ఉండాలి యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే ఎలక్షన్ కమిషన్
అంటే వివిధ రాజకీయ పార్టీల ఏ విధంగా చేస్తున్నాయి, తీరుతెన్నులు ఏంటి, ఇంటర్నల్ డెమోక్రసీ ఉందా లేదా, ఇవన్నీ పట్టించుకోవాలి. అప్పటి నుంచి ఇంకా తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే మోహన్ బాబు ఉదంతం తర్వాత చాలా పర్ఫెక్షను, చాలా మెటిక్యులస్గా, ఓకే, ఎక్కడా కూడా ఎటువంటి లోపం, అంటే కోర్టులకి వెళ్ళి ఇబ్బందులు, ఇవన్నీ ఏంటంటే సమస్యలు. అప్పుడు ఏమైంది? మోహన్ బాబు కొట్టేశారు, సబ్సిక్వెంట్గా కోర్టు కొట్టేసింది. ఇది అంతా చాలా ట్రివియల్ ఇష్యూ ఇది. దీని మీద ఏదైనా ఉంటే కనుక అవకాశం ఇస్తారు పార్టీలో. ఏదైనా టైంకి మీరు సబ్మిట్ చేయలేదు అనుకోండి, ఓకే, కొన్ని ఉంటాయి మీకు. అందుకనే పార్టీ మహానాడులో ప్రతిసారి జమా ఖర్చులు ఇవన్నీ ప్రవేశపెడతారు జనరల్ సెక్రటరీ. పార్టీకి ఎంత ఇది వచ్చింది, ఎంత ఖర్చు అయింది అనేది కూడా పబ్లిక్గా, అది పబ్లిక్ డొమైన్లో పెడతారు. అట్లాగా ఉంటుంది. అందువల్ల తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ప్రతి నాయకుడు కూడా చాలా దాన్ని అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఇక్కడ దాన్ని చెప్పడానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు యాజ్ ఏ పార్టీ ప్రెసిడెంట్గా ఆయన ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లు పెడతా ఉంటారు, వాళ్ళని కొంచెం మోటివేట్ చేయటం కానీ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు అన్నట్టు ఎలక్షన్ కమిషను దీని మీద ఎంత స్ట్రిక్ట్గా ఉంటుంది, తర్వాత పార్టీలు ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయి సభ్యత్వ నమోదు వ్యవహారాల్లో, అంతర్గత పార్టీ దీంట్లో అనే దాంట్లో ఆ మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్లేనరీ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డిని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఒక్కసారి ఎలక్షన్ కమిషన్ అలర్ట్ అయ్యి ఎట్లెట్లా ఎన్నుకుంటారని అనగానే మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారు. ఇప్పుడు అది చాలా బిలేటెడ్గా, అది వెంటనే కాదు. అది అవునవునవును. నాకు ఆశ్చర్యం ఏంటంటే అది నేను పేపర్లో చదివాను. పేపర్లో చదివిన తర్వాత ఒక సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడికి వెళ్ళినటువంటి ఒక నాయకుడు, ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండగా ఈ సభ్యత్వం, పార్టీ ప్రెసిడెంట్ని ఎంపిక చేయటం, ఇది ఒక ఇది ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది. రాజ్యసభ సభ్యుడా? రాజ్యసభ కావచ్చు, మామూలు సభ్యుడు. ఆయనకి నేను ఫోన్ చేసి అడిగా, ఏంటంటే మీరు కూడా ఉన్నారు కదా, అసలు హౌ ఇట్ హ్యాపెన్స్ అంటే, హౌ ఇట్ పాసిబుల్, మన ఇండియన్ డెమోక్రసీలో మనది ఇక్కడ ఎక్కడన్నా ఉందా రాజకీయ పార్టీకి శాశ్వత అధ్యక్షుడు అనేది ఎక్కడా లేదు కదా, మీరు కూడా ఉన్నారు కదా, ఎలాగ పెట్టారని అంటే ఐ వాజ్ నాట్ కన్సల్టెడ్ అని చెప్పాడు ఆయన. అంటే వాళ్ళు అనుకున్నారు, అనుకొని ప్రకటించేశారు. ఆయన తల ఊపుతా ఆయన దానికి అభినందనలు తెలిపారు ఆ సభలో, నేను అది కూడా చూశాను. ఆయన శాశ్వత అధ్యక్షుడు అయినందుకు అంటే కనీస అవగాహన ఉండాలి. అంటే మనం ఎలక్షన్ కమిషన్ విధులు ఏంటి, బాధ్యతలు ఏంటి, పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుందండి. మనకి భారతదేశానికి, దేశానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉన్నట్టుగా ప్రతి రాజకీయ పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. పార్టీ కాన్స్టిట్యూషన్ని మనం ఎలక్షన్ కమిషన్కి పెట్టాలి. అంటే మీ విధి విధానాలు ఏంటి, అవునండి, ఎప్పటి అంటే ప్రతి 2 ఏళ్ళకి ఎంపిక చేయటం, తర్వాత కమిటీలు ఎలా ఫామ్ చేస్తున్నారు, ఏంటి విధులు ఏంటి, బాధ్యతలు ఏంటి, ఇవన్నీ ఉంటుంది. పార్టీ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఆ పార్టీ కాన్స్టిట్యూషన్ ఏంటో తెలియకుండా, ఆ పార్టీ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందో తెలియకుండా, అది కంప్లై విత్ ది ఎలక్షన్ కమిషన్ అవుతుందా లేదా తెలుసుకోకుండా అటువంటి నిర్ణయాలు తీసుకుంటే బూమరాంగ్ అవుతుంది. అదే జరిగింది కదా, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కదా. మీరే మొదటిసారి ఆ విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా అడుగుతున్న అన్నప్పుడు అసలు ప్రతిపక్ష నాయకుడిగా లేదా వాళ్ళ అసెంబ్లీ నాయకుడిగా వాళ్ళ పార్టీ వాళ్ళే ఆయన ఇంకా ఎన్నుకోలేదు అనే విషయాన్ని, ఎల్పీగా ఎన్నుకోవాలి కదా, వైఎస్ఆర్సీపీ ఎల్పీగా ఎన్నుకోవాలి, లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఒకరిని ఎన్నుకొని దట్ హ్యాస్ టు బి ఇన్ఫార్మ్డ్ కదా, స్పీకర్కి ఇన్ఫార్మ్ చేయాలి. అదే ఇప్పుడు మీకు ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఎంపిక జరుగుతుంది. ఏం జరుగుతుంది, వాళ్ళు లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరుగుతుంది. సమావేశంలో ఇదిగో పలానా ఎక్స్ని మేము ముఖ్యమంత్రి, మా నాయకుడిగా మీరు ఎన్నుకున్నామని వాళ్ళు ఎవరికి పంపించాలి, గవర్నర్కి పంపించాలి. గవర్నర్ అప్పుడు ఏం చేస్తాడంటే మీరు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని ఇన్వైట్ చేస్తారు. అది ప్రాసెస్. మీరు నాయకుడిని ఎవరిని ఎన్నుకున్నారో తెలియకుండా ఎవరిని ఇన్వైట్ చేస్తారో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని. అట్లానే ఇక్కడ కూడా స్పీకర్కి మీరు ఇన్ఫార్మ్ చేయాలి, మా నాయకుడిగా పలానా జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎన్నుకున్నాం అనేది స్పీకర్కి ఇన్ఫార్మ్ చేయాలి. మా నాయకుడు ఈయన, అదేవిధంగా డిప్యూటీ లీడర్స్ వీళ్ళు ఉన్నారనేది. అది అసలు ఏమీ చేయలేదు కదా. అవును అవును. మరి అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం కలుగు చేసుకోదండి ఈ విషయంలో? ఎలక్షన్ కమిషన్ కలుగు చేసుకోదా?
మొన్న LP లీడర్ అది దానికి ఎలక్షన్ కమిషన్, దానికి అది సంబంధం లేదు. స్పీకర్ గారు. ఓకే, ఇప్పుడు అంతకు ముందుది శాశ్వత అధ్యక్షుడిది ఎలక్షన్ కమిషనే కదా, కలుగు చేసుకుంది. అలాగే చేసుకుంటేనే కదా వాళ్ళు మళ్ళీ తూచని చెప్పి మళ్ళీ చేశారు. అది ఏంటంటే ఒకటేమో హై హ్యాండెడ్నెస్ అండి, మనకు అధికారం ఉంది మనం ఏదైనా చేయొచ్చు అనేది ఒకటి, తర్వాత ఇగ్నోరెన్స్, అదేలేండి. ఈ రెండు ఉంటే కష్టం. తర్వాత ఏంటంటే పార్టీలో ప్రజాస్వామ్యం ఉండాలి. ప్రజాస్వామ్యం అంటే ఏంటి, కార్యకర్తల భావాలు ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు. కార్యకర్తలు అంటే ఎవరు, ప్రజల మధ్యలో ఉండేవాళ్ళు. ప్రజల భావాలని కార్యకర్తల ద్వారా వాళ్ళైతే అంటే టూ వే కమ్యూనికేషన్. ఇందాక నేను చెప్పినట్టుగా ప్రతి పార్టీలో ఒక టూ వే కమ్యూనికేషన్, కింద నుంచి పైకి వెళ్ళటం, పైన తీసుకున్న నిర్ణయాలు కిందకి వెళ్ళటం. అది ఉన్నప్పుడు ఏమవుతుందంటే లైవ్లీగా ఉంటుంది అది దట్ ఈస్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ ది డెమోక్రసీ, పార్టీ సో డెమోక్రసీ. మీరు అన్నట్టు సభ్యత్వాల విషయం ప్రస్తావించుకుంటే సభ్యత్వం అనేది ఫస్ట్ స్టెప్ అండి. అది మిగతా పార్టీలకి తెలుగుదేశం పార్టీకి చాలా తేడానే ఉంది. చాలా తేడా ఉంది. తెలుగుదేశం కూడా ఇప్పుడు నేను అనుకోవటం ఏంటంటే ఇంకా ఏదైతే కార్యకర్తలు ఉన్నారో కమిటీలు కూడా కార్యకర్తల భావాలకు అనుగుణంగా కమిటీలు ఫామ్ చేయటం, కమిటీల ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేయటం, ఇవన్నీ కూడా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి. ప్రతి నిర్ణయంలో కూడా క్యాడర్ని కనుక ఇన్వాల్వ్ చేస్తే రైట్ ఇంకా బెటర్గా ఉంటుంది అది.